100 కిలోల మంచి ఎక్కినా కానీ నడుస్తుంది. అవును మేడం. ఓకే, ఇప్పుడు మనం సో యాక్చువల్లీ తిరుపతి నన్ను రిస్క్ చేయమంటున్నాడు. 100 సార్లు ఆలోచిస్తా. నువ్వు ప్రైస్ చెప్తే షాక్ అయినా, కానీ మా వ్యూవర్స్ కి ఏంటో తెలియాలా, దీని ప్రైస్ ఎంత తిరుపతి? 3500 మేడం. పవర్ లేకపోతే ఎవరికైనా సరే పిచ్చిలేస్తూనే ఉంటుంది. అలాంటి పవర్ మనకి 24/7 ఉండాలంటే దాని వెనకాల నించిన వాళ్ళే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పీపుల్. సో ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ దగ్గర రాగానే స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సింది పోల్ మ్యాన్ల గురించి. ఎందుకంటే ఇంత పెద్ద పోల్స్ ఎక్కడం అంటే నాట్ ఏ ఈజీ జాబ్. దీనికనేది వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఇటు ఉంటుంది. కంపల్సరీ వాళ్ళకు టెస్ట్ పెట్టి మరీ తీసుకుంటారు జాబ్స్ వాళ్ళకి. కొన్నిసార్లు హైట్కి పోల్ మీదకి ఎక్కినాక గిట్ట లైక్ జారి పడిపోవడము, బాణాలు ఎక్కాలన్నా కష్టమే, ఎండలు ఎక్కాలన్నా కష్టమే. ఎందుకంటే ఇలాంటి పోల్స్ వల్ల చాలా స్కిడ్ అయిపోతుంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇన్నోవేషన్ తోటి అతి తక్కువ ప్రైస్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుట్వేర్ని రెడీ చేసిండు తిరుపతి. అసలు ఎవరి తిరుపతి ఏం రెడీ చేసిండు అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సింది. సో మన ఇండియన్స్ దగ్గర ఐడియాస్ ఏం తక్కువ లేవు. ఇంకోటి ఏంటంటే పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్లలో మంచి ది బెస్ట్ ప్రోడక్ట్స్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. సో వీ హ్యావ్ తిరుపతి విత్ అస్. తిరుపతి బాగున్నావా? బాగున్నావా? ఏంది అసలు మామూలుగా ఉండవు కానీ మొత్తం వండర్స్ చేస్తున్నావు. ఈ చెప్పులేంది, దీన్ని కదేంది చెప్పాలి ఇప్పుడు మా వాళ్ళకి అందరికి. ఈ స్తంభాలు ఎక్కాలంటే చాలా మంది ఏంటంటే నిచ్చెనలు తీసుకొని ఎక్కాలి, క్రేన్ సపోర్ట్ ఎక్కాలి. వర్షాకాలంలో జారి పడిపోతూ ఉంటారు, ఎండాకాలంలో పైకి కింద కాళ్ళు గాలి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది జారి పడిపోతారు, ఎక్కడం రాక కాళ్ళు ఇరుగుతూ ఉంటాయి, చాలా మంది చనిపోతారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయడం కోసమే మనం తయారు చేసింది ఈ పోల్ క్లైంబింగ్ షూ మేడం. ఫస్ట్ లో జస్ట్ 16 mm స్క్వేర్ రాడ్ తీసుకుని ఒకటే రాడ్ లో మనం కావాల్సిన షేప్ తయారు చేసాం. తర్వాత జనాలు అన్ని పోల్స్ కూడా సెట్ అయ్యేలా కావాలి అన్నారని చెప్పి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసాం. జస్ట్ దీని ఏంటంటే మనం ఒక బోల్ట్ రిమూవ్ చేసుకుని దీన్ని మనకి ఒకవేళ పెద్ద పోల్ అయితే పెద్ద పోల్కి, చిన్న పోల్ అయితే చిన్న పోల్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తే మనకి పెద్ద పోల్ అంటే వెడల్పు చేసుకుంటాం, చిన్న పోల్ అయితే షార్ట్ చేసుకుంటాం. మనం ఇక్కడ ఈ పోల్ చూసినట్లయితే ఇది అటు ఇటు కాకుండా ఉంది. ఇది చిన్న పోల్ కాదు, అలా పెద్ద పోల్ కూడా కాదు. బట్ ఇది సిమెంట్ పోల్, ఐరన్ పోల్. ఇది అయినా సరే ఐరన్ పోల్ కూడా మనం తయారు చేసిన అయితే ఓన్లీ మనం సిమెంట్ పోల్స్ మాత్రమే. బట్ ఐరన్ పోల్ కూడా ట్రై చేద్దాం. ఐరన్ పోల్ కూడా సో ఫస్ట్ అంటే ఇది ట్రై చేసే ముందు ఆ చెప్పును ఒకసారి చూపి తిరుపతి. సో ఇది దేంతో చేసిన? మామూలు చెప్పు తీసుకున్నావు? ఫస్ట్ లోనేమో MS రాడ్ తో చేశాను. దీన్ని అడ్జస్ట్మెంట్ లో చేయాలి, లైట్ వెయిట్ లో చేయాలన్న ఉద్దేశంలో GA పైప్ తీసుకున్నాను. GA పైప్ తీసుకొని కస్టమర్లకు చాలా సప్లై చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లు డిపెండ్ చేసుకొని ఇక్కడ కొంచెం లోడ్ ఎక్కువ పడుతుంది, త్వరగా డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ ఎక్స్ట్రా సపోర్ట్స్ వేసి, అరిగిపోకుండా ఎక్స్ట్రా ప్లాట్స్ వేసి, కింద గ్రిప్ రావడం కోసం ఇది కొంచెం క్రాస్ పెట్టించి, ఇది అడ్జస్ట్మెంట్ పైకి కిందకు వచ్చేలాగా, ఇంకో ఇది ఇరిగిపోకుండా సన్న పైప్ లోనే ఎక్కువ బలం వచ్చేలాగా ఈ సపోర్ట్ అన్నమాట. ఇలా కొన్ని ఈ చెప్పులంతా మెటీరియల్ నీదేనా అంటే నువ్వు కస్టమైజ్ చేయించినావు? ఇదంతా నేను తెప్పిస్తాను బయట నుంచి. ఇది మనకి ఢిల్లీ నుంచి వస్తాయి చెప్పులు. అంటే ఈ సైజ్ ఎట్లా? ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క చెప్పు సైజ్ ఉంటుంది. మనము 7 నుంచి 10, 11 వరకు మెయింటైన్ చేస్తాం. కస్టమర్ మనకు కాల్ చేస్తాడు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇస్తాం. ఇప్పటికే 1 లక్ష. ఇనుపయా? ఈ GA పైప్ మేడం. GA పైపు. ఒకవేళ వాళ్ళకి కాళ్ళు ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా జస్ట్ ఇట్లా ఇది పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్ట్ తో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా నుంచి. సో ఇప్పుడు ఇది వెయిట్ ఉంటుందా తిరుపతి? ఇది జస్ట్ 2 కలిపినా కూడా 2.5 kg కంటే తక్కువ ఉంటుంది మేడం. అంటే బరువు ఆపొచ్చు. ఇది 2.5 kg వెయిట్ ఉంటుంది. పెద్ద మనకు వెయిట్ అనిపించదు, కానీ 100 kg దాకా కూడా ఆపుతుంది. అవును. సో 100 కిలోల మంచి ఎక్కినా కానీ నడుస్తుంది. అవును మేడం. ఇప్పుడు మనం ఇక్కడ బెల్ట్ అడ్డం ఉంది, బట్ అయినా ట్రై చేస్తాం. సో మనం చూడొచ్చు, ఒక్కసారి గ్రిప్ ఫిక్స్ అయిపోయినాక మంచి ఎలా ఈజీగా ఇక్కడ పని చేయాలనుకోండి మేడం. చెప్పండి. ఇక్కడ వర్క్ చేయాలి. ఇలా బెల్ట్ ఒకటి కొత్తగా మళ్ళీ పెట్టాడు. బెల్ట్ వేసుకొని దాని పోల్ కి పెట్టి ఫిక్స్ చేసుకున్నాడు అన్నమాట. సో ఎంతసేపు అంటే అంతసేపు పోల్ పైన ఉన్న ప్రాబ్లం మొత్తం సార్ట్ అవుట్ అయ్యేదాకా మనం అక్కడ పీస్ఫుల్ గా నించోవచ్చు. అండ్ కాల్ కింద గ్రిప్ ఉంది కాబట్టి పడతామన్న భయం లేకుండా ఉండొచ్చు. సో వానలనైనా ఎండలనైనా ఇది కంఫర్టబుల్ గా ఒకసారి పట్టుకుందంటే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ లెగ్ మీద ఆపాను, అయినా సరే గ్రిప్ చూడండి, జారం లేదు. ఎగ్జాక్ట్లీ మంచి గ్రిప్ ఉంటుంది. సింగిల్ లెగ్ లో జంప్ చేసిన సేమ్ గ్రిప్.
అంటే Super. జారిపోవడం అనేది జరగదు. ఓకే, అంటే అది సిమెంట్ పోల్స్ అయితే ఇంకా చాలా ఎగ్జాక్ట్లీగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, పట్టేసుకుంటుంది. అవును. ఓకే, సో ఇప్పుడు మేము యాక్చువల్గా స్టీల్ దాని మీద ట్రై చేస్తామండి. సో ఇది స్పెషల్గా కస్టమైజ్ చేసిందే సిమెంట్ పోల్స్ కోసము. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మామూలుగా చాలా హెవీ సిమెంట్ పోల్స్ ఉంటాయి, హైట్ ఉంటాయి కాబట్టి చాలా మందికి ఇది నాకు తెలిసి పోల్ ఎక్కరాని వాళ్ళు గిట్ట పట్టుకున్నానే ఎక్కేయచ్చు. మీరేనా ఎక్కొచ్చు మేడం? అంతేనా? ఇప్పుడు మీరు ఎక్కాలి. అంతేనా? నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మనం పైన ఎక్కువసేపు ఉండి పని చేయలేం కదా మేడం, సో మనం ఏం చేస్తామంటే ఇలా కూర్చొని రెండు చేతులు ఇంకా కంఫర్టబుల్ గా పని చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఇట్లా దీని మీద కూర్చొని ఒక కాలు స్ట్రైట్ గా పెట్టుకొని మనం అలాగే నుంచోండి, కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ కాళ్ళు ముందు కంటే ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా? ఇప్పుడు మనం కాళ్ళు ఎలా పెట్టినా కొంచెం అటు ఇటు ఇదైనా ఇటు వంగినా లేకపోతే ఇటు వంగినా ఎలా వంగినా మనం ఈజీగా కంఫర్ట్ గా పని చేసుకోవచ్చు. అదే టైంలో మనం వెనక్కి ఏడ పడిపోతాం అనే భయం లేకుండా ఈ సేఫ్టీ బెల్ట్ ఉన్నది. ఇది కూడా మన కారుకి వాడే సేఫ్టీ బెల్ట్. ఇది అది సీట్ బెల్ట్, ఇది ప్రత్యేకంగా తెప్పించి చేయించాను నేను. ఇవి మనకి విడిగా దొరకవు, వీటిని ప్రత్యేకంగా తెప్పించి మనకి హుక్కులు కూడా చూడండి మంచి క్వాలిటీ అనమాట, హెవీ వాడాం. ఎందుకంటే మనిషి ఒకవేళ దీని హ్యాంగ్ అయిపోయినా మనిషి వీటిని ఆపాలి. కొంతమంది ఈ బెల్ట్ ఆగిద్దో లేదో అనుకుంటా ఉంటారు, దానికి సంబంధించి నేను ఈ బెల్ట్ కొంచెం క్వాలిటీ బెల్ట్ తీసుకొచ్చి ఈ క్వాలిటీ బెల్ట్ దొరికిన తర్వాతే తయారు చేయడం జరిగింది. అది ఎంత హైట్ ఉన్నా ఎక్కుకుంటే వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు ఈ బెల్ట్ మనిషిని ఆపిద్దా లేదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది, నా కాలు జారిపోయింది అనుకున్నాం, చూడండి జారిపోయింది, హ్యాంగ్ అవ్వచ్చు. ఆ బెల్ట్ తోటి గిట హోల్డ్ అవుతుంది అనమాట. సో ఉట్టి దీని మీదనే నమ్మకం లేకుండా సేఫ్ సైడ్ కన్నట్టు బెల్ట్ గిట పెట్టుకున్నాడు. దీని మీద ఫుల్ నమ్మకం పెట్టుకోవచ్చు మేడం, అయినా సరే స్టిల్ సేఫ్ సైడ్ వెనక్కి పడిపోకుండా అంతే, దట్స్ ఆల్. అది అసలు కింద జారనివ్వదు, ఇది ఏంటంటే వెనక్కి పడిపోకుండా కాపాడుతుంది. అదే టైంలో ఇది ఉంది కదా, మనకి పైకి వెళ్ళిన తర్వాత క్రాస్ ఆర్మ్లో పెట్టుకొని పని చేసుకొని సరిపోదు. దిగేటప్పుడు కూడా వెనక్కి పడతాం ఏమైనా భయం వచ్చింది అనుకో, ఇట్లా ఇది వేసుకొని ఇలాగే వేసి పెట్టుకొని దిగొచ్చు. ఇలాగే ఇప్పుడు సడన్గా ఇలా వెనక్కన్నా కూడా బాడీ భయపడ్డా కూడా జారే ప్రసక్తి అయితే ఉండదు. సేఫ్టీ, ఫుల్ సేఫ్టీ. మీరు ఒకసారి కూడా మీరు చూస్తే అసలు ఇది ఎంతవాటికి నేను చెప్పిన మాటలు వాస్తవం అనేది మీకు ఐడియా వస్తుంది, ఇబ్బంది లేదు. లేదు మేడం, మీరు ఒకసారి చేయొచ్చు, ఎందుకంటే ఏమాత్రం తేడా ఉన్నా నేనే చెప్పను మీకు. అంతేనా? సో యాక్చువల్లీ తిరుపతి నన్ను రిస్క్ చేయమంటున్నాడు. సో యాక్చువల్లీ నాకు ఫోన్ కాదు కదా, ఇంట్లో మెట్లెక్కడికైనా 100 సార్లు ఆలోచిస్తా. లైక్ యూనో బికాస్ మేము పబ్లిక్కి చూపెడుతున్నాం కాబట్టి ఒకసారి నిజంగానే ట్రై చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఐమ్ ట్రైయింగ్ దిస్. నా చెప్పుల సైజ్ కానీ ఉంది యాక్చువల్లీ. బెల్ట్ వేసుకోవాలా? నేను ఎక్కువ ఇది దాకా చాలు. ఓకే, ఏం చేయాలి? ఇది దేనికి ఫిక్స్ చేయాలి? ఇది జస్ట్ ఇది ఆపరేటింగ్. ఆపినా కాలు ముందు కనండి, ఇంకానా ఇలా ముందు కంటే మనకు కావాల్సిన పొజిషన్కి వెళ్తుంది. ఇలా వెనక్కి తొక్కేయండి, దీని ఫుల్ వెయిట్ వేసి ఆగా స్టెప్ వేసుకోండి, ఆగినట్టుగా అంతే. ఇప్పుడు ఆ కాలు మడి మీద లోడ్ అంతా ఇవ్వండి, అంతే. ఇంకొంచెం ముందు కనాలి, మడి ముందు కనాలి. అది మీరు ఇలా ముందు మీరు ఇలా ముందు కంటే ఫ్రీ అయింది, ఇలా వెనక్కంటే పట్టుకుంటారు. ఇలా ముందు కన్నారు కాబట్టి ఫ్రీ అయిపోయింది. మళ్ళీ వెనక్కండి, మీరు వెనక్కి వేసేయండి. బరువు ఇక్కడ నుంచోండి, మడి మీద నుంచోండి, పూర్తి బాడీ అంతా ఇటనేసేయండి ఈ లెగ్ మీద. అది ఇక జారమన్నా జారం, అంతేనా? ఇప్పుడు మీరు ఆ లెగ్ ఫ్రీ చేశారు కదా, ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు లోడ్ అంతా ఈ లెగ్ మీద వేసేయండి. లోడ్ అంతా ముంగడికి వస్తే లూజ్ అవుతుంది, వెనకలికి వస్తే ఆగిపోతుంది. ఓకే, బాగుంది. అసలు ఇదైతే అసలు జారదు. భయపడుతున్నారా? లేదు, ట్రై చేస్తున్నా కదా. ఇంకొంచెం ట్రై చేయండి, గట్టిగా వేసేయండి. మీరు ధైర్యంగా కావాలని జారుతారని కుదిరా ఏం కాదు. మీరు పైకి ఎక్కి మాట్లాడండి మేడం, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కండి. దిగేసేసారా? ఆగుతాను. దిస్ ఇస్ యాక్చువల్లీ లైక్ ఒక 1/2 kg ఫీల్ లాగా వచ్చింది నాకైతే, బట్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వేర్, ఈజీ టు క్లైంబ్.
స్టార్టింగ్ లో కొంచెం ప్యానిక్ అయినా, బట్ ట్రస్ట్ మీ నిజంగానే కాన్ఫిడెన్స్ వస్తుంది. ముంగడికి పోతే లూజ్ అవుతుంది, వెనకాల ఆపితే టైట్ అవుతుంది. వే యూ కెన్ స్టాండ్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ లైక్ కాన్ఫిడెంట్లీ క్లైమ్, అంతే. వెరీ స్మార్ట్. సో నువ్వు ప్రైస్ చెప్తే షాక్ అయినా, కానీ మా వ్యూవర్స్కి ఏంటో తెలియాలా, దీని ప్రైస్ ఎంత తిరుపతి? 3500 మేడం. కేవలం 3500. క్యాజువల్ గా ఫుట్వేర్ కొనడానికి పోయినా కానీ మనకు 3000 నుంచి బ్రాండెడ్ కావాలంటే 5000 10,000 ఇట పోతాయి. అట్లాంటిది ఈ క్రియేటివ్ స్టఫ్ జస్ట్ 3500కే వీళ్ళు అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతావు తిరుపతివి? ఫ్లిప్కార్ట్ లో అమ్ముతున్నాం మేడం. ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయి, గవర్నమెంట్ సప్లై చేస్తున్నాం. కస్టమర్లకు కూడా నేరుగా కూడా మనకు ఫోన్ చేస్తారు. జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని పెట్టగానే వీటి డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఏం లేదు, మా ఫోన్ నెంబర్ 9949245519 అనే నెంబర్కి జస్ట్ వాట్సాప్లో హాయ్ అని పెడితే ఇది బిజినెస్ అకౌంట్. ఆటోమేటిక్ మన లొకేషను, అడ్రస్, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన డీటెయిల్స్, వీటి ప్రైజు, వీటి ఫొటోస్, ఎవ్రీథింగ్, సేఫ్టీ బెల్ట్ అన్నీ అందులో మనం చూడవచ్చు. వీటి వీడియో లింకులు కూడా అందులోనే ఉంటాయి. దాని ద్వారా వీళ్ళు జస్ట్ ఆర్డర్ చేసుకుంటారు. మనం వాళ్ళకి ఫోన్ పే చేసి అడ్రస్ అయి పెట్టిన తర్వాత మనం కొరియర్ చేస్తాం. 3 to 5 వర్కింగ్ డేస్ లో వాళ్ళకి వెళ్ళిపోతారు. ఓకే. సో దీని మీద నీకు అవార్డ్స్ గిట్ వచ్చినాయి కదా? ఎస్ మేడం. ఎక్కడ వచ్చినాయి? ఢిల్లీలో రాష్ట్రపతి విజ్ఞాన్ భవన్ లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది. ఫిలిపియన్స్ లో 2019లో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అక్కడ ఒక 30 దేశాల పైన పార్టిసిపేట్ చేస్తే ఇండియాకి ఫస్ట్ ప్రైజ్ అది మన పోల్ క్లైంబింగ్ షోకి వచ్చింది. మరి ఇంత రీజనబుల్ గా నువ్వు అంత మంచిగా చేస్తే ఎందుకు రాదు? గుజరాత్ లో స్టేట్ అవార్డు వచ్చింది. తర్వాత ఇక్కడ యంగ్ ఎంటర్ప్రైనర్ అవార్డు ఒకటి వచ్చింది. బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు వచ్చింది. బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది. ఇట్లా చాలా అవార్డ్స్ ఉన్నాయి, గుర్తుకోలేదు, చాలా అవార్డ్స్ అయితే వచ్చింది. అవునా? సో ఇప్పటికే 1,00,000కు పైగా అమ్మిండంట ఈ ఫుట్వేర్. సో ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి తిరుపతి నెక్స్ట్? ట్రీ క్లైంబింగ్, కొబ్బరి చెట్లు, తాటి చెట్లకి డిజైన్ కూడా తయారు చేశాను. అప్పుడు మనకి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అది కూడా ఇంక్లూడ్ అయ్యే వచ్చింది. అదేంటంటే ప్రోటోటైప్ ఇంకొంచెం ఈజీగా ఉండేలాగా ఇంకొంచెం మాడిఫై చేసి చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది తాటి చెట్లు ఎక్కేవాళ్ళు, ఈ రౌండ్ పోల్స్ వాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి దాని గురించి నెక్స్ట్ టార్గెట్ ఉంది, చేయాలి. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. నువ్వు ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకురావాలా, మన ఇండియాకి ఇంకా మంచి పేరు తేవాలా. సో చూస్తున్నారు కదా, ఇట్లాంటి ఫుట్వేర్ ఫర్ పోల్ క్లైంబర్స్, బేసిక్ గా పోల్ ఎక్కే వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. వెరీ సేఫ్టీ, ప్రాణాన్ని రిస్క్ చేసుకోకండి, వెరీ రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. అండ్ యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ఫ్లిప్కార్ట్ టూ. ఫ్లిప్కార్ట్ లో ఏం పేరుతో ఉంటుంది? ఎలక్ట్రికల్ పోల్ క్లైంబింగ్ షూ. ఓకే, ఎలక్ట్రికల్ పోల్ క్లైంబింగ్ షూ అనే పేరుతోటి ఈ కాన్సెప్ట్, ఐ మీన్ ఈ ప్రోడక్ట్ మీకు అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ చెప్పులు కేవలం కాన్సెప్ట్ చెప్పులే కాదు, దీనివల్ల చాలా మంది ఆడవాళ్ళకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పుకోవాలా. రీసెంట్ టైంలో చూసుకుంటే చాలా మంది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పోల్ ఉమెన్స్ గిట్ వచ్చినారు. అది మనం చాలా స్టోరీస్లలో చూసినాము. కొంతమంది అయితే డైరెక్ట్ గిట్ ఎక్కినారు, ఆ విజువల్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకే కాకుండా స్పెషల్గా ఇప్పుడు మీ ట్రైనింగ్ అండర్లో చాలా మంది ట్రైన్ అయ్యి మరి వెళ్ళినారు అనేది తెలిసింది. సో ఇది ఎంతవరకు నిజం? ఏం చేశారు మీరు యాక్చువల్లీ? ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్కోలో అప్లై చేసిన వాళ్ళు ఏమో టవర్ ఎక్కాలి, 100 అడుగులు టవర్ ఎక్కాలి. వాళ్ళ టవర్ ఎక్కి దిగితేనే వాళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుంది. ఈ ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఏమన్నా ఎలక్ట్రికల్ పోల్ ఎక్కాలి, 8 మీటర్ పోల్ ఎక్కాలి. అందులో లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే పోల్ ఎక్కాలి, వితౌట్ ఎక్విప్మెంట్స్తో ఎక్కాలి. వాళ్ళు అలా ఎక్కాలంటే ఇవి అప్పుడు వాళ్ళకి ఇది యూజ్ చేసినా కూడా వాళ్ళకి జాబ్ అట్లా యాక్సెప్ట్ చేయరు. సో మనం ఏం చేసామంటే వాళ్ళు ఫిజికల్గా ఎలా ఎక్కాలి, లేడీస్కి ఆ స్ట్రెంత్ ఎలా వస్తుంది, ఆ పోలు ఎక్కాలంటే ఏ విధంగా ఎక్కితే గ్రిప్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఫిజికల్గా వాళ్ళకి చాలా టెక్నిక్స్ చెప్తూ, లేడీస్ అయినా లావుగా ఉన్న బాడీలో అంత స్ట్రెంత్ లేకపోయినా సరే ఎక్కగలిగేలా వాళ్ళందరిని ట్రైన్ చేశాను. ఈరోజు 200 మందికి పైగా టీఎస్ ట్రాన్స్కోలో లేడీస్ జాబ్ చేస్తున్నట్టు వాళ్ళు ఎక్కువ శాతం మంది మన నన్నం స్టూడెంట్సే ఉన్నారు. అదే టైంలో ఎస్పీడీసీలో జాబ్ చేసే స్టూడెంట్స్ చాలామంది ట్రైనింగ్కి నా దగ్గరికి వచ్చారు. ట్రైనింగ్ ఇచ్చాను, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత పోల్ ఎక్కిపోయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో తయారు చేసి ఇది మనం ఎలాగూ మన స్టూడెంట్స్కే ఫస్ట్ ట్రైనింగ్ అప్పుడైనా వితౌట్ ఎక్విప్మెంట్తో ట్రైనింగ్ ఇచ్చాను. అయిపోయిన తర్వాత ఇది పోల్ క్లైంబింగ్ తీసుకొని వాడుతున్నారు. దీని ట్రైనింగ్ అవసరం లేదు మేడం, జస్ట్ ఒక్కసారి ఒక 2-3 స్టెప్పులు ఎక్కి దిగితే చాలు. ఇప్పుడు మీరు ఒకసారి ఎక్కారు దిగారు, సెకండ్ టైం ఇంకా మళ్ళీ మీకు ఆటోమేటిక్ ఇది ఏం చేస్తే గ్రిప్ వస్తుంది, ఏం చేస్తే లూజ్ అవుతుంది అనేది అర్థమైపోయింది. అందువల్ల ఇది ఎవరైనా సరే కొన్న వెంటనే కొత్తగా పైకి ఎక్కేయకూడదు, జస్ట్ ఒక 2 స్టెప్స్ ఎక్కాలి దిగాలి, 2 స్టెప్స్ ఎక్కాలి దిగాలి, జస్ట్ 3 టైమ్స్ లేదా 2 టైమ్స్ చాలు. ఆటోమేటిక్గా ఇది ఎట్లా పట్టుకుంటుందని ఒక అవగాహన. ఆ తర్వాత ఇక ఆటోమేటిక్గా మనం జస్ట్ ఒక 5 నిమిషాల ట్రైనింగే మేడం, అది కూడా సెల్ఫ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు త్రూ అవుట్ ఇండియాలో
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మన కస్టమర్స్ ఉన్నారు. మన పోల్ క్లైంబింగ్స్ సప్లై చేస్తాం. సూపర్. ఏపీలో కానీ తెలంగాణలో కానీ లైన్మెన్లుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు 3000 మంది జేఎల్ఎంలు నన్నం స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ ఉన్నారు. మన దగ్గర వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ పోల్ క్లైంబింగ్స్ ఇంచుమించు 1,50,000కు పైగా ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తాం. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో మన పోల్ క్లైంబింగ్ షూ అవైలబుల్ ఉంది. నన్నం అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్ పోల్ క్లైంబింగ్ షూ అని ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తే మనకి ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. అదే టైంలో మనకి ఎవరైతే కస్టమర్లో వాట్సాప్లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టి నేరుగా కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళు మనం అట్లా కూడా సప్లై చేస్తాం. అదే టైంలో మనకి ప్లే స్టోర్లో నన్నం పోల్ క్లైంబింగ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా కూడా ఇది కొనుక్కోవచ్చు. అదే టైంలో చాలామంది ట్రైనింగ్కి వచ్చి ట్రైనింగ్ 10,000 ఫీజు కట్టాలి. అట్లా కాకుండా అందులో జస్ట్ 300 రూపీస్కి వీళ్ళకి ట్రైనింగ్ కోర్స్ కూడా ఇస్తాం మన నన్నం యాప్లో. ఇలా అందరికీ సర్వీస్ ఓరియంటెడ్గా కొంత, అదేవిధంగా మనం ఈ బిజినెస్ని రన్ చేయగలిగేలా దాంట్లో నుంచి కొంత ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకుంటూ ఈ నన్నం వ్యవస్థను అయితే రన్ చేసుకోవచ్చు. సూపర్. సో యా, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, అట్ ద సేమ్ టైమ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇట్ వస్తుంది కాబట్టి దిస్ ఈస్ రియలీ డిఫరెంట్ అండ్ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. యా, సో whoever thinks this is worth it can shop it online also. కాదు అన్నా కానీ డైరెక్ట్ గిట వెళ్ళి కొనుక్కోవచ్చు. This is a special story on Tirupati. That's it. I'm Priyanka signing off.